భూములపై వాలిన భూతాలు. ఇగో ఇది భూదందాల్లో 5వ యూనిట్ అట. పొలాలు గుంజుకొని బిగ్గు ధమ్కి అట. వక్ఫ్ భూములపై సర్కారు కన్నేసిందట. అబ్బా, మహారాజురాయ. భూములపై వాలిన భూతాలు, ఇది లెక్క. ఇగో ఇక్కడ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. ఆ భూతాలు ఎవరు ఏం కథనో మీకు చెప్తా. యూనిటీ మాలట, టెండర్ల గోల్ మాలట, లూటీ స్కామ్ అట. ప్రభుత్వ భూమి కేంద్ర నిధులను ప్రైవేటుకు దోచిపెడుతున్న రేవంత్. ప్రధాని సహా కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అవినీతిపై మాట్లాడాడు తప్ప చర్యలేవి. కుంభకోణాల ఆధారాన్ని సమర్పించినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. పిఎం ఏక్తా మాల్ టెండర్ను తక్షణమే రద్దు చేసి సమగ్ర విచారణ జరిపించండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాసినట. ఇది దాని కథ. తర్వాత ఇంకా ఆగురికి చాలా ఉంది. పొలాలు గుంజుకొని బిగ్గు ధమ్కి అట. ఇచ్చినంత తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోండి. హకీంపేట భూ నిర్వాసుల ప్లాట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ చేస్తున్నట్టు. అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకొని పేదలతో ఆట. కాలనీ పేర కోట్లు కొల్లగొట్టే పనిలో నేతలు. నాసిరకం రోడ్లు, ప్లాట్లలోనే డ్రైనేజీలు ఇచ్చింది తీసుకొని ఉల్టా బెదిరింపులు. కోర్టులో స్టే ఉన్న అక్రమార్కుల బేఖాతరు. ఇంకా రైతు భూమిపై కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం. పట్టా భూమిలో నుంచి రోడ్డు వేసేందుకు నేతల ప్లాన్ వేస్తే భూమి పోతుందేమని రైతు ఆత్మహత్యత్నం. పురుగుల మందు డబ్బాతో పొలంలో సెల్ఫీ వీడియో తీశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఖమ్మం రైతు మల్లికార్జునరావు. ఇవన్నీ ఒక్కొక్కటి అన్ని భూముల పంచాయతీ. రియల్ ఎస్టేట్ అంటే ఎవరిది? 50 కోట్ల భూమాయ. కాంగ్రెస్ పార్టీ నాయకుల అండతో 25 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ అట. చనిపోయిన వ్యక్తి పేట ఈకేవైసీ చేసాడ. వేలిముద్ర లేకుండా రిజిస్ట్రేషన్ చేసాడ. మీడియా ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తించంట. మరి అంత పెద్ద ఎంఆర్ఓ ఎవడో వాని పేరు చెప్పరా, దండం పెట్టి నెత్తి నీళ్ళు పోసుకున్నాం. ఏలిముద్ర లేకుండా కాక రిజిస్ట్రేషన్ అంట. 50 కోట్ల విలువ చేసే భూమి అంట. సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాల. నాదర్గులు, బాలాపూర్లో హైడ్రా చర్యలేవి. హైకోర్టు తిట్టినా రంగనాథ్ తీరు మారలేదని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సీఎం సోదరుడికి అడ్డదారిలో భూ కేటాయింపు. 135 కోట్ల భూమిని 7.5 కోట్లకే ఇవ్వడం అధికార దుర్వినియోగం అవుతుందని ధర్మపురి అరవింద్ చెప్తున్నాడు. ఇంకా ఏక్తా మాల్పై వివరాలు ఇవ్వండి. అధికారులకు మంత్రి దుద్దిల్ల ఆదేశం. టెండర్లు డిపిఆర్ పైన ఆరా. టెసరాక్ట్కు సీఎం సోదరుడికి సంబంధం లేదన్న శ్రీధర్బాబు. రేవంత్ అన్న తమ్ముడు అన్నగారి పేరు కొండలరెడ్డి గారు. కొండలరెడ్డి గారు నిన్నేదో ₹1,00,000 విలువ చేసే కంపెనీ ఈడ ఏమంటారు జీడిమెట్ల కాడ ఉంది. ఆ జీడిమెట్ల కాడ ఉన్న ₹1,00,000 కంపెనీకి అన్న దాదాపుగా 200 కోట్ల విలువ చేసే భూమిని 7 కోట్లకి అప్పచెప్పిండు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆ టెసరాక్ట్ అనే సంస్థకు సీఎం సోదరుడు కొండలరెడ్డికి ఏం సమాధానం వీళ్ళంటారు. శ్రీధరన్న నువ్వు కాదు చెప్పాల్సింది, ఆ సంస్థ ప్రతినిధులు చెప్పాలి, లేదంటే కొండరెడ్డి చెప్పాలి, లేదా రేవంత్ చెప్పాలి. నిన్నెవరు అనలేడా? పానకంలో పుడకలకు నువ్వు వచ్చినావు. ఇదంతా రియల్ ఎస్టేట్ దందజోలే. ఈ వార్త మొత్తం ఇంకా చదవాలి చాలా ఉన్నాయి. ఇలా ఇది చదవలేదు ఇంకా చాలా చదవలేదు. రియల్ ఎస్టేట్ దంద నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ రియల్ ఎస్టేట్ దంద మీద ఉన్న సోకు ప్రజల మీద లేదు. ఆనాటి నుంచి వీళ్ళ మీద ఉన్న అపవాదే. మరి చూడాలి ఇంకేం జరుగుతుంది.